मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। దాదాపు 2 రోజులైంది కదరా? అవునరా, 2 రోజుల 5 గంటల 45 నిమిషాలు, దాంతో పాటు 30 సెకండ్స్ కూడా అయ్యింది. 21, 22, 23, 24, 25. ఏ టకేలా, అయితే మనకి ఎనిమీస్ తగ్గిపోతున్నట్టున్నారు. 2 రోజులైంది కానీ మనం ఇంతవరకు ఎవరిని చూడలేదంటే అర్థం చేసుకో. అరే, ఇది మనకి మంచి సమయం పకేలా, అర్థం చేసుకోరా. చెడ్డవాళ్ళు ఎవరు లేకపోతే మనకు సమస్య లేదు. ఎవరిని బాగు చేయవలసిన అవసరం మనకు లేదు. మనం ఎప్పుడు జాలీగా ఉందాం. జీవితం అంతా ఆనందం. అదే విధంగా మనం ఈ లోకాన్ని తిరిగి చూడడానికి ఎక్కువ సమయం దొరికింది మిత్రమా. పద ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ విలేజ్ లో ఒక్కరూ కనిపించడం లేదు. అరే, ఏమిటిది విచిత్రంగా ఉంది. హ్యూమన్స్ కనపడకుండా పోయారు. ఇందువల్ల మనకి 2 రోజులుగా ఎవరూ కనిపించలేదా? ఏం జరుగుతుంది పకేలా? చూసావా మిత్రమా, ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. వీటన్నిటిని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. లడ్డూలు ఉన్నాయి, సమోసాలు ఉన్నాయి, కచోరీలు ఉన్నాయి. తాతయ్య, బామ్మ, అత్త, మామ అందరూ ఇక్కడ రండి. త్వరగా రండి. బల్లు ఫైనల్ రౌండ్ ని టెలికాస్ట్ అయిపోతున్నారు. రండి. నమస్కారం మిత్రులారా, ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు. ఇవాళ మాతో పాటు ఉండి రియాలిటీ డాన్స్ షోని మీకోసం వచ్చింది. ఆనందించండి. ఇదే ఫైనల్ రౌండ్ మీకోసం వేస్తున్నాం. ఆనందించండి, ఎంజాయ్ చేయండి. కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి, కొంతమందికి ఫైనలిస్ట్ ఎవరనేది తెలియదు. వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. మొదటి ఫైనలిస్ట్ ఎవరంటే మనందరికి ఇష్టమైన వారు, మనందరం ఇష్టపడేవారు, మనకు నచ్చిన వారు, నీటి. తనకి ఆపోజిట్ గా నిలబడేది ఇంకెవరో కాదు, టింకు. వెయిట్ చేయండి, తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అయ్యయ్యో, ఇక్కడ చాలా పెద్ద విచిత్రం జరిగింది. మన థర్డ్ ఫైనలిస్ట్ బలు ఇప్పుడు ఈ షోని వదిలేసి పారిపోయారు. ఇది బాధాకరమైన విషయం. కానీ ఈ గేమ్ ఏమవుతుందో తెలియటం లేదు. దీనికి కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఒకవేళ ఈ ఫైనల్ రౌండ్ నేను సూటబుల్ కానని అనుకున్నాడేమో. ఇప్పటికి మాత్రం ఈ ఫైనల్ రౌండ్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతోంది. ఈ పోటీకి సంబంధించినంత వరకు ఇందులో గెలిచేది ఎవరు అంటే అలాంటి అవకాశం ఉన్నవాడు ఒకే ఒక్కడు, మన టింకు మాత్రమే. కాసేపు తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. అతను అబద్ధం చెప్తున్నాడు. మన బల్లు చాలా మంచి డాన్సరే. అవును, ఇలాంతా భయపడి వెళ్లే అబ్బాయి కాదు వాడు. ఇది ఆ ఆటలాటగాడి రఘు పనే అయి ఉంటుంది. ఎప్పుడు చూసినా బల్లు మీద కోపడుతూ ఉంటాడు. ఆ పిల్లాడు గెలవాల్సిన పోటీ ఇది. ఇలా చేశారు. కావాలని పాయింట్స్ తక్కువగా ఇస్తాడు. చూడు పకేలా, మనకి నెక్స్ట్ కేసు దొరికిందని అనుకుంటున్నాను. వాళ్ళ కాన్ఫిడెన్స్ సరిపోలేదనుకుంటాను మిత్రమా. గెలవాలంటే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండాలి. దీని అంతటికీ కారణం రఘు అని నాకు అనిపిస్తుంది. మాస్టర్ని పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే చేద్దాం మిత్రమా. ముందు మనం ఈ డాన్స్ రియాలిటీ షో గురించి బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని కూడా తెలియట్లేదే. దిగులు పడకండి బల్లు అమ్మా. వాడి మనసుకు నచ్చినట్టు ఏదో ఒక చోటుని చూశాడంటే వాడు అక్కడే ఉంటాడు. అదే విషయం, మరెక్కడికి వెళ్ళుండడు. విషయం విన్నావా? పద మనం వెళ్దాం. ఫైనల్ రౌండ్ ఎక్కడే జరుగుతుంది. ఆ లైవ్ టెలికాస్ట్ ఎక్కడి నుంచే చేస్తున్నారు. కానీ ఆ అబ్బాయి ఎక్కడా? బల్లు గురించి వాడు చెప్పింది విన్నావు కదా. వాడికి నచ్చింది చూడడానికే బల్లు వెళ్ళుంటాడు. పకేలా, వాడిని కనిపెట్టాను.
ఓ అక్కడ ఫైనల్ జరగబోతోంది. ఫైనలిస్ట్ ఎక్కడ ఉన్నావేంటి? నాకు ఈ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనడానికి ఇష్టం లేదు. అలాగా? అయితే నేను విన్న దాన్ని బట్టి నువ్వు మంచి డాన్సర్ బట్టి కదా. నువ్వు చాలా మందికి ఫేవరెట్. నువ్వు బాగా ఆడతావని చెప్పారు. కానీ మాస్టర్ రఘుకు మాత్రం నేను అలాని తెలియట్లేదే. ఆయన మాస్టర్ కాదు, ఆయన ఒక చీటర్. ఓ అలాగా? ఓహో ఇదే విషయమా? మాస్టర్ ఇక్కడ చీటర్ అయ్యారా? అయితే ఎలా? దిగులు పడుకు, నేనే పకేలా. ఇక నేను టకేలా. నీ సమస్యను తీర్చడానికే మేము వచ్చాం. ఆ మాస్టర్ చీటర్ ఏం చేశారో ముందు మాకు వివరంగా చెప్పు. ఆ టీచర్ వచ్చి ఈ షోలో టింకునే ఎలాగైనా గెలిపియాలి అని అనుకున్నారు. అందుకోసమే ఆయన ఇలా చేస్తున్నారు. అది మాత్రం కాకుండా టింకు ఆయన రిలేషను. అందుకోసమే నన్ను ఇలా చేస్తున్నాడు. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినవయ్యా. నువ్వు చాలా మంచి డాన్సర్ అయ్యి, కానీ ఈ షోకి సంబంధించినంత వరకు విన్నర్ అయ్యేది ఎవరో తెలుసా? నాకు సొంతమైన వాడు మావాడు టెంకో. నేను ఇంకెవరిని గెలవనివ్వను. నువ్వు ఈ పోటీలో పాల్గొనకూడదు. నేను చెప్పేది విను. నన్ను ఫైనల్ రాకుండా చేసింది ఆ మాస్టరే. ఈ పోటీలో రిజల్ట్ ఏంటని నాకు ముందే తెలుసు. లేదు 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 మిస్టర్, నువ్వు ఖచ్చితంగా ఫైనల్స్ లో పాల్గొబోతున్నావు. అందులో నువ్వు గెలిచే అవకాశం ఉంది. నువ్వు అందులో ఫుల్ ఎఫెక్ట్ వేస్తే చాలు. ఇలాంటి రియాలిటీ షోలో ఉన్న చీటింగ్ ని మనం బయట పెట్టాలి. ఆ చీటర్ ని మనం అంతం చేయాలి, విజయం సాధించాలి. ఈ రోజు నుంచి ఆ మాస్టర్ రఘు చీటింగ్ గురించి ఇక ఆలోచించనే కూడదు. బాస్ బాస్ మిత్రమా, తనే మా భూతాల బాస్. మా పని మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం మాత్రమే. ఇప్పుడు నా మాట విను. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఫైనల్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేయాల్సిందే. సో ఆర్ యు రెడీ బాలు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు డాన్సర్ కావచ్చు. ఇప్పుడు షోలో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఆడబోతున్నారు. ఈ ఫైనల్స్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకో శుభవార్త ఏంటంటే థర్డ్ ఫైనలిస్ట్ బాలు ఇక్కడికి వచ్చారు. మీ ముందు ఉన్నారు. అతను పారిపోలేదు, ఓడిపోలేదు. పోటీలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఫైనల్ స్టార్ట్ అవబోతుంది. ముందు పర్ఫార్మ్ చేయబోయే వ్యక్తి ఎవరంటే మన టన్ టింకు. ఏంటి ఆడియన్స్, సిద్ధంగా ఉన్నారా? ఈగ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. ఒక్క దెబ్బ కొట్టానంటే అంతటితో నువ్వు అంతే. ఇప్పుడు మన రఘు సార్ చూసారంటే అతను జడ్జ్ చేసే మూడ్ లో లేరు, డాన్స్ చేస్తున్న మూడ్ లో ఉంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి. మాస్టర్ గారు, తనకు మీరు ఎంత మార్క్స్ ఇవ్వబోతున్నారు? చాలా
మంచి మార్క్స్ తీసుకున్నారు. ఇప్పుడు తర్వాత ఎవరు రాబోతున్నారంటే మన బలు. బాగుంది బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అందరూ చూసుంటారు. ఇప్పుడు బలూకి ఎంత మార్క్స్ ఇస్తారు? ఈ అద్భుతాన్ని చూసారా? టింకు డాన్స్ కి 1000 పాయింట్లు ఇచ్చారు. నిజంగా ఇది చాలా గొప్ప మార్క్. నాకు తెలిసి డాన్స్ రియాలిటీ షోలో ఎవరు ఎన్ని పాయింట్స్ గెలుచుకున్నది లేదు. ఈ డాన్స్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నది బాలు. అసలు నేను అనుకోలేదు. అంతా అయిపోయింది సార్. నీతి నిజాయితీలే విజయం సాధించాయి. నా పక్క ఎర్రగా చూడకు. నేను కావాలని ఇదేమీ చేయలేదు. ఏదైనా మోసం చేసి నేను గెలిపించాలనుకున్నాను. అంతా తలకిందులైంది. కానీ ఒక జడ్జిగా చెప్తున్నాను, నీకు అర్హత లేదు.